వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా కైకలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కీలక నేతలతో పాటు యాదవ సంఘం నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. జనసేన కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బివి రావుతో పాటు జనసేన జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవ సంఘం నేత పచ్చిగోళ్ల రామకృష్ణ సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా మళ్లీ సీఎం జగనే అధికారంలోకి వస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు భీమవరం ప్రజలు. గెలవలేవని తెలిసే ప్రతిపక్షాలు దాడులకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి కుట్రలకు భయపడే వ్యక్తి సీఎం జగన్ కాదని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ముఖ్యమంత్రి రాక కోసం భీమవరం వాసులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భీమవరం సభ కోసం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం సంబంధించిన నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారైతే మన ఈ భారతదేశంలో ప్రజలకు సంక్షేమం కోరుకునే వ్యక్తి కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ నుంచి అవ్వాతాతల వరకు కూడా వారికి సంక్షేమాన్ని కోరుకుని అనునిత్యం కూడా వారి కోసం తప్పించేటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి చేస్తున్న సభలు ఏదైతే మొన్న సిద్ధం సభలు కానివ్వండి, ఈ యొక్క మేమంతా సిద్ధమైన బస్సు యాత్రలు కానివ్వండి, వస్తున్న ప్రజాదరణ ఏదైతే ఉందో అశేష ప్రజాదరణ. మేము కూడా ఇప్పుడు దాకా నేను 33 ఏళ్ళ నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నాను. ఇంత స్థాయిలో ప్రజలు వారి స్వచ్ఛందంగా ఎదురు స్వాగతం పలకడం, అంతేకాకుండా ఆ సభల్లో జరిగే ప్రదేశాల్లో మనం అనుకున్న అంచనాలకు మించిపోయి, అంటే మనం ఒక 20 ఎకరాలు పెడితే 30 ఎకరాలు పైబడి జనం రావడం, అక్కడ కిలోమీటర్లు అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి వచ్చిన జనం కంటే కూడా బయట జనం, సభా వేదిక వద్ద ఉండాల్సిన జనంకి ప్లేస్ సరిపోక హైవే రోడ్లు కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, అంతకు మించి రెట్టింపు జనం బయట ఉండడం చూస్తూ ఉంటే ఈ రోజున ఆయన చరిష్మ ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. అయితే ఇదంతా చూసి ఓర్వలేకంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టి చంద్రబాబు నాయుడికి ఎంతసేపు ఏంటంటే పదవీకాంక్ష. ఆయనకి పదవి ఉంటే కానీ ఆయనకి ఇంకా పదవి లేకపోతే మనం జన్మే వేస్ట్ అన్న తత్వంతో ఉండే వ్యక్తి ఆయన. కాబట్టి ఇంకొక రకంగా మీకు చెప్పాలంటే ఒక టైం ఎక్కువ తీసుకున్నా కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి జర్నీ మొదలైందే ఆయన మాంగారు మీద చెప్పులు వేయించి, వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించి పదవులు ఆకున్నాడు. ఆ తర్వాత ఆయనతో ఉండే అనేక మంది నాయకులకి ప్రజాదరణ పెరిగితే వారిని కూడా ఏ రకంగా అంతమొందించడం అందరికీ తెలుసు. అంతేకాకుండా మోడీ గారిని అదే నోటితో ఎన్ని రకాల మాటలు అనకూడదు అన్ని రకాల మాటలు అన్నాడు. రాళ్ళు వేయించాడు, చెప్పులు వేయించాడు. గో బ్యాక్ మోడీ అని కూడా ఆయన ధర్నాలు కూడా చేయించాడు. అదే అమిత్ షా గారి మీద కూడా రాళ్ళు వేసాడు. అటువంటిది ఇవాళ ఆయన అంతమొందించేట్లయితే మనం మళ్ళీ అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు. ఈ ప్రజలను కూడా ఎప్పటికప్పుడు మాయ చేస్తుంటాడు ఆయన. ఎందుకంటే 600 హామీలు ఇచ్చాడు, ఒక హామీ కూడా నెరవేర్చాడు ఆయన. అవసరమైతే ఈరోజు నేను చెప్తున్నాడంటే భీమవరానికి కూడా సముద్రం తవ్వేస్తాం అన్న విధంగా హామీలు ఇస్తున్నాడు. అంటే ప్రజలు ఏమని అమాయకులు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే. చెప్పే ముందు ఆలోచించాడు తెప్పించి ఒక్కసారి చెప్పాక ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడా ఆ హామీలు నెరవేర్చడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 175 గ్యారంటీ సీట్స్, నో డౌట్. దాంట్లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, ఆయన ప్యాకేజ్ స్టార్. ఆయనకి అంతా ప్యాకేజ్ చేసుకుని మాట్లాడతాం, ఇవన్నీ కామన్ ఆయనకి. ఆయన మారడం. చంద్రబాబు నాయుడు ఏంటంటే బడాబాబులను పోషింతాకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే లేబరు, ఓన్లీ లేబర్ని చూస్తారు ఆయన. దానికి దీనికి తేడాది. సిద్ధం సభ భీమవరంలో ఫుల్ సక్సెస్. మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే, నో డౌట్. దాంట్లో 100%. ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారికి దీనికి తేడా ఏంటి తెలియదు. అంజిబాబు గారికి ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి, 2 గంటలు వెయిట్ చేయించాడు. గ్రంథి శ్రీనివాస్ గారు 5 నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆయనకి ఈయనకి తేడాది. మైనార్టీలకి గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తూ మరిన్ని మేలు చేసిన ముఖ్యమంత్రిగా 4.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. ఏం చెప్తారు మీరు? జగన్ ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ. ఆయన పథకాలన్నీ మాకు అందుతున్నాయి ఏంటి. మాకు కాదు, మా పిల్లలకు కూడా అభిమానం జగన్ అంటే, ప్రాణం ఆయన అంటే. జగనే రావాలి, జగన్ ముఖ్యమంత్రి మళ్ళీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాక కోసం భీమవరం ప్రజలంతా కూడా వెహికల్తో ఎదురు చూస్తున్నారు. మేమంతా సిద్ధం అంటూ కూడా ఆయన కోసం చూస్తున్నాం. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నమాట. వీడియో శివత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.